అదేంటి బాస్, మనం వెళ్ళే వ్యాన్కి బాంబ్ ఫిక్స్ చేశారు? ప్లాన్ బి అంటే ఇదే. నాకు అర్థం కాలేదు బాస్. బందీల్ని ఎక్కించుకొని మనం హెలికాప్టర్ వరకు ఈ వ్యాన్లోనే వెళ్తాం. ఆ తర్వాత మనమందరం హెలికాప్టర్ ఎక్కి ఎగిరిపోతాం. అర్థమైంది బాస్. అమరేంద్ర మనల్ని పట్టుకోకుండా వ్యాన్లో బాంబ్ పెట్టారు. అమరేంద్రను బాంబు టెన్షన్లో పెట్టి మనం ఎస్కేప్ అవుతామన్నమాట. అవును, బాంబు రిమోట్ నా చేతుల్లో ఉంది. బటన్ నొక్కితే బాంబు యాక్టివేట్ అవుతుంది. ఆన్ అయిన బాంబుని ఆఫ్ చేయడం నా చేతుల్లో లేదు. ఆఫ్ చేయడం ఎందుకు బాస్? అమరేంద్రతో సహా అందరినీ బాంబ్ బ్లాస్ట్లో చనిపోనివ్వండి. అదే నా ప్లాన్. అమరేంద్ర పైన మనం తీర్చుకునే రివెంజ్ ఇదే. మీ బ్రెయినే బ్రెయిన్ బాస్. సూపర్ బాస్. బందీల్ని వ్యాన్లో ఎక్కిద్దాం, పదండి. ఏమయ్యా, 24 గంటలు ఆ గన్ను పట్టుకొని కాపలా కాయకపోతే మా కట్లేదో ఇప్పి మమ్మల్ని పంపించేయచ్చు కదా. ఏయ్, మాట్లాడొద్దు. ఆ, ఈరోజు మిమ్మల్ని విడుదల చేస్తున్నాం. వెళ్ళి వ్యాన్ ఎక్కండి. ఎలాగో రిలీజ్ చేస్తున్నారు కదా, మా కట్లు విప్పొచ్చు కదా. కట్లిప్పితే పారిపోదావనా? నీ తెలివి నా దగ్గర కాదు మిస్సెస్ సమరేంద్ర. వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి, వెళ్ళమంటున్నాగా, వెళ్ళండి. ఎక్కేయండి. ఎక్కండి. ఎక్కించండి, ఎక్కండి. సార్, మీరు వచ్చారేంటి సార్? హెలికాప్టర్ని నేను తీసుకెళ్తాను. సార్, మీరు ఈ ఆపరేషన్లో లేరని చెప్పారు. నేనున్నానని ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఓకే సార్, కేర్ఫుల్ సార్. డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్ దిస్. రాథోడ్, రాథోడ్, టెర్రరిస్టులు దూకేశారు కదా, మీరు వెహికల్ ఆపండి. సార్, ఆపలేము సార్. ఎందుకు సార్, వ్యాన్లో బాంబు పెట్టారు సార్. వాట్? బాంబా? బాంబా? వ్యాన్ ఆపినా లేదా వెహికల్ స్పీడ్ తగ్గించినా ఆ బాంబు పేలిపోతుంది సార్. రాథోడ్, వాళ్ళు అడిగింది చేసినా సరే వాళ్ళ బుద్ధి చూపించుకున్నారు. రాథోడ్, ఇలాగే స్పీడ్ మెయింటైన్ చేస్తూ వెళ్ళండి, మిమ్మల్ని మేము ఫాలో చేస్తూ ఉంటాం. సరే సార్. మనోహర్ గారు, స్పీడ్ తగ్గించొద్దు.
వాళ్ళని కాపాడాలి. ఆ వెహికల్ ఫాలో చేస్తూ ఉండండి. మనోహరి, కంగారు పడుకు. మనల్ని కాపాడడానికి ఆయన వస్తారు. అప్పటి వరకు ధైర్యంగా డ్రైవ్ చేయి. దేవుడా, నాకు అప్పుడే నూకలు చెల్లిపోయాయా? ఓ, నోర్ము యాదమ్మా. పిల్లలే ధైర్యంగా ఉన్నారు, నువ్వేడుస్తున్నావేటే? రేయ్, మీరు అడిగినట్టు మీ వాళ్ళని విడిచిపెట్టాం కదా, వ్యాన్లో బాంబు ఎందుకు పెట్టావురా? మర్యాదగా బాంబు ఆఫ్ చేయి. ఏయ్, ఆన్ చేయటమే నా చేతుల్లో ఉంది, ఆఫ్ చేయటం ఎవ్వరి వల్ల కాదు. రేయ్, యు సాడిస్ట్! అందులో చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఉన్నారా? అమరేంద్ర పెళ్ళాం పిల్లలేగా. హ్, వాళ్ళు పోతే అమరేంద్రకి బుద్ధొస్తుంది, మళ్ళీ మా జోలికి రాడు. అమరేంద్ర వస్తే నిన్ను నీ వాళ్ళందరినీ చంపేస్తాడ్రా. రమని ఫోన్ చేయి, ఈలోపు మేము ఎగిరిపోతాం. హలో, ఎస్ సార్. అమరేంద్ర, వేర్ ఆర్ యూ? హెలికాప్టర్లో ఉన్నాను సార్. ఏంటి, ఫోన్ చేశావా? వస్తున్నాడా మీ అమరేంద్ర? వచ్చేసాడ్రా నీ యముడు. అదుగో.